9th class Physical Science 2024 and 25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొత్త న్యూ టెక్స్ట్ బుక్ ఈ విధంగా ఉంటుంది. సెమిస్టర్ 1 ఫిజికల్ సైన్స్ భౌతిక శాస్త్రము 9th క్లాస్. ఈ విధంగా పైన ఉన్న కవర్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ 9th క్లాస్ సెమిస్టర్ 1. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి చాప్టర్సే ఉంటాయి, కానీ పైన ఉన్నటువంటి అట్ట ఒకటే మారింది, కవర్ ఒకటే మారుతుంది. ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి చాప్టర్సే ఈ సంవత్సరం కూడా ఉంటాయి. అవి మొత్తం సెమిస్టర్ 1లో 5 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం, మన చుట్టూ ఏ ఏ పదార్థాలు ఉన్నాయి, పదార్థాల్లో రకాలేంటి, వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ మ్యాటర్, ఆ టైప్స్ ఆఫ్ మ్యాటర్ని ఒక టైప్లోంచి ఒక స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ గురించి, ఏ ఏ స్టేట్లో ఉంటాయి మ్యాటర్స్, ఇవన్నిటి గురించి ఇన్ డీటెయిల్డ్గా ఫస్ట్ లెసన్లో నేర్చుకుంటాం. సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ ఇస్ ద సెకండ్ చాప్టర్. ఇన్ దిస్ చాప్టర్ వి లెర్న్, ఫస్ట్ చాప్టర్లో మనం నేర్చుకున్నటువంటి మ్యాటర్ని గురించి, మన చుట్టూ ఉన్నటువంటి ఈ మ్యాటర్స్ ఏవైతే డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్యూరేనా, ఏమైనా మిక్స్చర్స్ ఉన్నాయా, అన్ప్యూర్ ఏమైనా ఉన్నాయా, మిక్స్చర్స్ అంటే ఏంటి, సొల్యూషన్స్ అంటే ఏంటి, వీటిని ఎలా సెపరేట్ చేస్తారు, ఈ ప్రాసెస్లన్నీ కూడా సెకండ్ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. థర్డ్ చాప్టర్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్. మీకు 8th క్లాస్లో ఇంట్రడ్యూస్ అయింది ఇది. యాటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్, ఫార్ములాస్, వాటి యొక్క మిక్స్చర్ ఆఫ్ యాటమ్స్ ఒకదాంతో ఒకటి కలిస్తే కాంపౌండ్స్ ఏర్పడతాయి, ఆ కాంపౌండ్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, వీటి గురించి థర్డ్ చాప్టర్ అయినటువంటి యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో మనం నేర్చుకుంటాం. ఇక ఫోర్త్ చాప్టర్ వచ్చేటప్పటికి స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. థర్డ్ చాప్టర్లో నేర్చుకున్నటువంటి యాటమ్ అంటే ఏంటి, యాటమ్స్ ఎలా ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఒక యాటమ్ ఇంకొక యాటమ్స్తో కలిసి ఎలా మిక్స్చర్స్ కానీ, కాంపౌండ్స్ కానీ, సొల్యూషన్స్ కానీ ఫామ్ చేస్తాయి, ఇవన్నీ కూడా ప్రీవియస్ చాప్టర్స్లో నేర్చుకుంటాం. ఈ ఫోర్త్ చాప్టర్లో ఏం నేర్చుకుంటామంటే అసలు యాటమ్ అంటే ఏంటి, యాటమ్ ఎలా ఉంటుంది, చాలా స్మాల్గా ఉంటుంది యాటమ్ అని చెప్పుకుంటాం యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో. అంత స్మాల్గా ఉండేటటువంటి యాటమ్స్ లోపల ఇంకా ఏమైనా ఉన్నాయా, ఓన్లీ యాటమ్ ఏ షేప్లో ఉంటుంది, దాని లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఫోర్త్ చాప్టర్లో నేర్చుకుంటాం. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేటప్పటికి ఇది ఫిజిక్స్కి సంబంధించినటువంటి చాప్టర్, పక్కా ఫిజిక్స్కి సంబంధించిన చాప్టర్. మోషన్ అంటే కదలటం, మూవింగ్. ఈ మూవింగ్ ఆబ్జెక్ట్స్కి ఉండేదాన్ని మోషన్ అంటాము. ఈ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఎలా మోషన్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడ, రకరకాల టైప్స్ ఆఫ్ మోషన్స్ గురించి, వీటన్నిటి గురించి మనము ఫిఫ్త్ చాప్టర్ అయినటువంటి చాప్టర్ 7 అని ఉందిలే, ఎందుకంటే 5th చాప్టర్ అండ్ 6th చాప్టర్ వచ్చేటప్పటికే బయాలజీలో కానీ సెమిస్టర్ 2లో కానీ ఉంటాయి. సో చాప్టర్ 7 మోషన్గా, ఈ 5 చాప్టర్స్ మనం సెమిస్టర్ 1 ఆఫ్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ 9th క్లాస్లో మనం నేర్చుకుంటాం ఈ సంవత్సరం, రైట్. దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి, చాప్టర్ 5 అండ్ చాప్టర్ 6 బయాలజికల్ సైన్స్లో ఉంటాయంట. మీరు డౌట్ వస్తుంది కదా, 7 ఇచ్చారేంటి, చాప్టర్ 5 చాప్టర్ 6 అని చెప్పాను కదా ఇందాక, బయాలజికల్ సైన్స్లో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ టీచర్ కార్నర్, స్టూడెంట్ కార్నర్ అని ఒకటి ఉంది. ఈ స్టూడెంట్ కార్నర్ మీకు సంబంధించినటువంటిదే. ఇది మీ ఫోన్తో కనుక ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే ఈ టీచర్ కార్నర్, స్టూడెంట్ కార్నర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఈ టెక్స్ట్ బుక్ కానీ, వాటి చాప్టర్స్ కానీ, ఇతర రిలేటెడ్ వీడియోస్ కానీ, PDFs కానీ, ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీకు. ఓకే, సరే. చాప్టర్ 1 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనే దాని గురించి మనము బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. చూడండి, మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టూ చూస్తున్నటువంటి సరౌండింగ్స్లో ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి అంశము, చూడండి, ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటీరియల్ విచ్ సైంటిస్ట్ హ్యావ్ నేమ్డ్ యాజ్ మ్యాటర్. మన యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా
కొంత మెటీరియల్తో తయారై ఉంటుంది. ఏదో ఒక మెటీరియల్, రాళ్ళు ఒక మెటీరియల్, ఐరన్ ఒక మెటీరియల్, బెంచెస్ ఒక మెటీరియల్, చెక్క అనే మెటీరియల్. ఏదైనా సరే మన యూనివర్స్లో, మన భూమి మీదే కాదు, మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మ్యాటర్ని, ప్రతి సబ్స్టెన్స్ని కూడా సైంటిస్టులు ఏం పేరు పెట్టారంటే ఆ సబ్స్టెన్స్కి మ్యాటర్ అని పేరు పెట్టారు. ప్రతిదీ కూడా మ్యాటరే, మనతో సహా, జంతువులు, చెట్లు అన్నిటితో సహా అన్నీ కూడా మ్యాటర్స్. గమనించండి, మ్యాటర్ కానిది ఏది లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఒక చిన్న పదం ఒకటి వస్తుంది, ఇది మనకి టెక్స్ట్ బుక్లో లేకపోయినా, యాంటీ మ్యాటర్ అని ఒక పదం వస్తుంది. మీరు ఫ్యూచర్లో బాగా మంచి సైంటిస్టులు అయిన తర్వాత ఈ పేరు వింటారు మీరు. యాంటీ అంటే మ్యాటర్ కాకుండా ఇంకేమైనా ఉందా? ఎవ్రీథింగ్ ఇన్ అవర్ యూనివర్స్, మన కంటికి కనిపించే ప్రతిదీ కూడా మ్యాటరే అని చెప్పుకుంటున్నాం కదా. సన్ కానీ, మూన్ కానీ, ఏదైనా సరే, చెట్లు కానీ, ఏవైనా సరే, రాళ్ళు ఏవి కనిపించినా, మన చుట్టూ ఉన్నవి ఏవైనా సరే అది మ్యాటరే అని చెప్తున్నాం. మ్యాటర్ కాకుండా ఇంకేమైనా ఉందా అని పరిశోధన చేసినప్పుడు యాంటీ మ్యాటర్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పుకున్నారు. దాని గురించి ఇప్పుడు అవసరం లేదు, ఫ్యూచర్లో పెద్ద పెద్ద సైంటిస్టులు అయిన తర్వాత మీరు నేర్చుకుంటారు. సరే, ఇదొక్కటే నేర్చుకోండి. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ యూనివర్స్ మేడప్ ఆఫ్ మెటీరియల్ విచ్ సైంటిస్ట్ నేమ్ యాజ్ మ్యాటర్. మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ కానీ, స్టోన్స్ కానీ, మనం తినే ఫుడ్ కానీ, క్లౌడ్స్ కానీ, స్టార్స్ కానీ, ప్లానెట్స్ కానీ, యానిమల్స్ కానీ, స్మాల్ డ్రాప్లెట్ ఆఫ్ వాటర్ కానీ, శాండ్ కానీ, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. మన యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి థింగ్ కూడా, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ యూనివర్స్ కాల్డ్ మ్యాటర్. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. మన చుట్టూ ఉన్నటువంటి, మనకు కనిపించేటటువంటి, కనిపించినటువంటి ఎవ్రీథింగ్, మనకు కనిపించేవన్నీ, కనిపించని ఎయిర్ కూడా మ్యాటరే, మన చుట్టూనే ఉంది అది. సో ఇవన్నీ కూడా మ్యాటర్గా చెప్తాం. We can also see as we look around that all the things mentioned above occupy some space, have mass. చూడండి, ఇక్కడ మ్యాటర్కు ఉండేటటువంటి ప్రాపర్టీస్ చెప్పారు. మ్యాటర్ అని ఎప్పుడు చెప్తామంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తే, ఈ కేబుల్ ఉంది లేదా ఈ టేబుల్ ఉంది, నేను చెప్పేటటువంటి, నేనున్నాను, నుంచున్నాను, ఏదైనా సరే, ఒక స్టోన్ ఉంది, అక్కడ పెట్టాము అంటే కొంత ప్లేస్ని ఆక్రమిస్తుందా అది? అవునా? ఈ చైర్ ఉందంటే ఈ చైర్ ఎంత ప్లేస్ని ఆక్రమించింది? కొంత ప్లేస్ని ఆక్రమించింది కదా ఇది. సో ప్రతి మ్యాటర్ కూడా కొంత స్పేస్ని ఆక్రమిస్తుంది, కొంత స్పేస్ ఉంటుంది దానికి, పర్టికులర్ స్పేస్లో అది ఉంటుంది. సో ఆక్యుపై సమ్ స్పేస్, మ్యాటర్ ఆక్యుపై సమ్ స్పేస్. ఆక్యుపై మీన్స్ అది ఆ స్పేస్ని ఆక్రమించుకుంటుంది. అండ్ హ్యావ్ మాస్, కొంత మాస్ ఉంటుంది దానికి. మాస్ అంటే మీరు అనుకునే మాస్ కాదు. మాస్ అంటే దానికి ఉండేటటువంటి ద్రవ్యరాశి అంటారు తెలుగులో, మాస్. సో ఇక్కడ రెండు రకాల పదాలు, వెయిట్, మాస్. దీన్ని డిఫరెంట్గా ఉంటుంది అవి రెండు కూడా. మాస్ అంటే ఆ పదార్థం ఎంత సైజులో ఉంది, చిన్న సైజులో ఉందా, పెద్ద సైజులో ఉందా, ఆ పదార్థం ఎంత ఉంది చూడడానికి, దాన్నే మనం మాస్ అంటాం. పెద్దదనుకో, లావుగా ఉందనుకో, దాని మాస్ ఎక్కువ. చిన్నగా ఉందనుకో, మాస్ తక్కువ. అవునా? మాస్ అంటే మనకు కనిపించేటటువంటి దాని సైజునే ఒక రకంగా మనము మాస్ అనుకోవచ్చు. వెయిట్ మేరీ, మళ్ళీ మాస్ తక్కువగా ఉన్నా కూడా వెయిట్ ఎక్కువగా ఉండొచ్చు, మాస్ ఎక్కువగా ఉన్నా కూడా వెయిట్ తక్కువగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పండి. చిన్న ఐరన్ బాల్ మాస్ తక్కువగానే ఉంటుంది కానీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అవునా? ఇంత పెద్ద థర్మోకోల్ బాక్స్ తీసుకున్నావు, మాస్ ఎక్కువగా ఉంటుంది కానీ వెయిట్ తక్కువగా ఉంటుంది. రెండు కూడా డిఫరెంట్. గమనించండి మీరు, సబ్స్టెన్స్ యొక్క, మ్యాటర్ యొక్క మాస్, వెయిట్ రెండు డిఫరెంట్. వెయిట్ గురించి మనం తర్వాత ఫ్యూచర్లో నేర్చుకుంటాం. మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం 7th 8th క్లాస్లో. డిఫరెన్స్ ఒకసారి మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఓకేనా? సో మ్యాటర్ అంటే ఒక స్పేస్ని ఆక్రమిస్తాయి. ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది కొంత స్పేస్ని ఆక్రమించింది, దీనికి కొంత సైజ్ ఉంది, కొంత మాస్ ఉంది, దీనికి కొంత ప్లేస్ని ఆక్రమించింది. అవునా?
సో ఈ విధంగా మనం కొంత ప్లేస్ని ఆక్రమించేటటువంటి కొంత మాస్ కలిగేటటువంటి దాన్ని మాస్ అని చెప్తాం, సారీ మ్యాటర్ అని చెప్తాం. మ్యాటర్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ హ్యావింగ్ సమ్ మాస్. ఎంతో కొంత మ్యాటర్ అంటే అది స్పేస్ని ఆక్రమిస్తుంది, కొంత మాస్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఉన్నటువంటి దాన్నే మనము మ్యాటర్ అని చెప్తాం. దట్ వర్డ్స్ దే హ్యావ్ బోత్ మాస్ అండ్ వాల్యూమ్. స్పేస్ ఆక్రమించింది అంటే ఏమంటాం దాన్ని? కొంత వాల్యూమ్ ఉంది. ఏదైనా ఒక సబ్స్టెన్స్ లేదా ఒక మ్యాటరు కొంత ప్లేస్ని ఆక్రమించింది అంటే ఆ మ్యాటర్కి ఏముందని చెప్తామంటే వాల్యూమ్ ఉంది అని చెప్తాం. తక్కువ స్పేస్ ఆక్రమించింది అనుకోండి, తక్కువ వాల్యూమ్. దట్ మ్యాటర్ ఆక్యుపైస్, దట్ మ్యాటర్ హ్యావ్ లో వాల్యూమ్. తక్కువ వాల్యూమ్ ఉంది అంటాం. తక్కువ వాల్యూమ్ ఉంది మీన్స్ దట్ మ్యాటర్ హ్యావ్ ఆక్యుపైస్ లెస్ స్పేస్. తక్కువ స్పేస్ని ఆక్రమించింది కాబట్టి తక్కువ వాల్యూమ్ ఉంది అంటాం. అదే ఎక్కువ ప్లేస్ని ఆక్రమించింది అనుకోండి, ఎక్కువ వాల్యూమ్ ఉంది అని చెప్తాం. ఆక్యుపైయింగ్ ద స్పేస్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్. స్పేస్ని ఆక్యుపై, ఎంత స్పేస్ని ఆక్రమించిందో అంత వాల్యూమ్ ఉంటుంది. ఓకేనా? అండర్స్టాండ్? రైట్. అంతకుముందు పూర్వకాలంలో ఎర్లీ టైమ్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దైర్ సరౌండింగ్స్. ఎర్లీ ఇండియన్ philosophers classified matter in the form of 5 basic elements. ప్రీవియస్ కాలంలో సరౌండింగ్స్లో ఉన్నటువంటి మ్యాటర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రీవియస్ సైంటిస్టులు, భారతదేశంలో పూర్వకాలంలో మనం ఋషులని పిలిచేవాళ్ళం, వాళ్ళే జ్ఞానవంతులు, సైంటిస్టులు. ఆ ప్రీవియస్ సైంటిస్టులు మనము ఏమన్నారంటే పంచతత్వాస్. మీరు ఎక్కడన్నా ఈ పేరు వినుంటారు, పంచతత్వాస్, పంచభూతాలు అని వినుంటారు మీరు తెలుగులో. వాటినే పంచతత్వాస్ అంటారు. మీరేమో పంచభూతాలు అని నార్మల్ లాంగ్వేజ్లో వినుంటారు. సాంస్క్రిట్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటామంటే పంచతత్వాస్ అంటారు. ఏవేంటవి? ఎయిర్, ఎర్త్, ఫైర్, స్కై అండ్ వాటర్. ఈ ఐదింటిని ఏమంటాము? పంచతత్వాస్. తెలుగులో అయితే పంచభూతాలు అంటారు. ఇవి నేచర్లో ఉన్నటువంటి 5 రకాల శక్తులు. ఎయిర్ మనం పీల్చుకుంటాం, చుట్టూ ఉంటుంది. ఎర్త్ దాని మీదే మనం ఉన్నాం. ఫైర్ మనం చూస్తూ ఉన్నాం, మంట. స్కై మన పైనే ఉంటుంది, స్కై. వాటర్ మనం రోజు యూజ్ చేసుకుంటూ ఉంటాం, వాటర్. ఇవి 5 కూడా ప్రకృతిలో మనకి యూజ్ఫుల్ థింగ్స్. ఓకేనా? వీటిని పంచతత్వాస్ అంటారు. ఇవే మన చుట్టూ ఉన్నాయి. చుట్టూ ఉన్నాయి ఇవే కదా మెయిన్గా. ఒక మనిషి లేవగానే ఏమేం కనిపిస్తుంది? గాలి పీల్చుకుంటాడు, నేల మీద నుంచుంటాడు, తలపైకి ఎత్తితే ఆకాశం కనిపిస్తుంది, దప్పికైతే వాటర్ కావాలి. అవునా? అదేవిధంగా స్కై, ఫైర్, వండుకోవడానికి ఫైర్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనిషి తన చుట్టూ ఉన్నటువంటి పంచతత్వాస్గా మనం తీసుకుంటాం. అకార్డింగ్ టు దెమ్ ఎవ్రీథింగ్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్, జీవించి ఉన్నవి కానీ జీవం లేని వంటివి కానీ, వాజ్ మేడప్ ఆఫ్ దీస్ 5 బేసిక్ ఎలిమెంట్స్. వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారంటే జీవించి ఉన్నాయి కానీ జీవం లేనివి కానీ ఏవైనా సరే ఈ 5 ఎలిమెంట్స్తోనే తయారవుతాయి అని నేర్చుకున్నారు అని వాళ్ళు చెప్పారు అప్పటి పురాతన సైంటిస్టులు. మరి మన దేశం వాళ్ళు ఇలా చెప్తే ఏన్షియంట్ గ్రీకులు ఏం చెప్పారంటే, ఫిలాసఫర్స్ అంటే ఒకప్పుడు సైంటిస్టులే ఫిలాసఫర్స్ అనేవాళ్ళమ్మ. ఈ ఫిలాసఫర్స్ ఏంటంటే మీరేమో సైంటిస్టులు అంటున్నారు అనొచ్చు. ఒకప్పటి ఫిలాసఫర్సే నేటి సైంటిస్టులు. ఓకేనా? పురాతన కాలంలో వాళ్ళని ఫిలాసఫర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మనం సైంటిస్టులు అంటాం. వాళ్ళు ఏన్షియంట్ గ్రీకులు ఈ అరౌండ్ దట్ ఏ స్మాలర్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ని కొన్ని చిన్న చిన్న పార్ట్స్గా క్లాసిఫై చేశారు. మోడర్న్ డేస్ సైంటిస్ట్ హ్యావ్
evolved two types of classifications of matter based on their physical properties and chemical nature. వేటి ఆధారంగా ఒకప్పుడంటే పురాతన సైంటిస్టులు అంటే వాళ్ళకు తెలిసినటువంటి ఏదో ఒక జ్ఞానంతో మ్యాటర్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్నవి పంచతత్వాలు, పంచభూతాల ఆధారంగా వాటిని తయారవుతాయి మన చుట్టూ ఉన్నటువంటిది అన్నారు. ఇప్పుడు మోడర్న్ సైంటిస్టులు ఈ మ్యాటర్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. వేటి ఆధారంగా? ఫిజికల్ ప్రాపర్టీస్ ఆధారంగా ఒక టైప్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ ప్రాపర్టీస్ ఆధారంగా ఒక టైప్ ఆఫ్ మ్యాటర్స్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ one type of matter is there. On the basis of chemical properties of the matter, different types of matters. 2 types of matters ga cheppadam jarigindi modern scientists lu. In this chapter we learned about the matter based on the physical properties, and chemical aspects of the matter will be taken up in a subsequent chapters. Ee chapter lo manam main ga నేర్చుకునేది ఏంటంటే మనం matter ని 2 types చేసాం కదా. ఈ 2 టైప్స్లో ఉన్నటువంటి ఫస్ట్ టైప్ మ్యాటర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆధారంగా మ్యాటర్ని క్లాసిఫై చేసామే, వాటి గురించి ఈ చాప్టర్లో ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాం. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మన కంటికి కనిపించేవి, వాటి షేప్ కావచ్చు, సైజ్ కావచ్చు, స్టేట్ కావచ్చు, అవేంటో చెప్తాను మీకు. అలా మన కంటికి కనిపించేటటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆధారంగా మ్యాటర్ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు, ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ యొక్క ఫిజికల్ నేచర్ ఏంటి, మ్యాటర్ దేంతో తయారవుతుంది, పార్టికల్స్తో తయారవుతుంది, ఎలా తయారవుతుంది, పార్టికల్స్ ఎలా ఉంటాయి, అవునా. 3 రకాల మ్యాటర్ 3 స్టేట్స్లో ఉంటుంది. సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అని చిన్న తరగతుల్లో ప్రీవియస్ క్లాసెస్లో స్మాల్ క్లాసెస్లో నేర్చుకున్నారు మీరు. ఆ 3 టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి, సాలిడ్ స్టేట్లో పార్టికల్స్ ఎలా ఉంటాయి, మ్యాటర్ అనేది పార్టికల్స్తో తయారవుతుంది, ఆ పార్టికల్స్ సాలిడ్ స్టేట్లో ఎలా ఉంటాయి, లిక్విడ్ స్టేట్లో ఎలా ఉంటాయి, గ్యాసెస్ స్టేట్లో ఎలా ఉంటాయి, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మారతాయా లేదా, మారాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ చాప్టర్లోనే నెక్స్ట్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాం. రైట్.